నల్లధనాన్ని అరికట్టడానికి మోడీ తీసుకున్న ఈ చర్యలు సరిపోవన్నారు సిపిఎం నేత బివి రాఘవులు. నల్లధనం దాచుకున్న వారిని అలర్ట్ చేసిన మోడీ ఇప్పుడు సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. 2000 కరెన్సీ నోట్లు వస్తే దొంగ నోట్లు రావా అని ప్రశ్నించిన రాఘవులతో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. వల్ల నల్లధనం బయటికి వస్తుందని చెప్పి కొంతమంది దీంతో సామాన్యులు కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మరికొన్ని వర్గాలు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మోడీ రాత్రి తీసుకున్నటువంటి నిర్ణయం 500తో పాటు 1000 రూపాయల నోట్లను బ్యాన్ చేయడం వల్ల నల్లధనం చెక్ పెట్టినట్టు అవుతుందని చెప్తున్నటువంటి వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజం ఉందంటారు? దానివల్ల నల్లధనం కట్టడి అవుతుందంటారు? ఇప్పుడు మోడీ గారు దొంగలను అరికట్టాలని తాళం వేసానని చెప్తున్నాడు. వాస్తవంగా దొంగలు లోపల ఉన్నప్పుడు తాళం వేస్తే అది మంచి చర్య అవుద్ది. ఇప్పుడు దొంగలు వెళ్ళిపోయిన తర్వాత తాళం వేసినట్టుగా ఉంది. గత నెల రోజుల నుంచి మేము 500, 1000 నోట్లను బ్యాన్ చేయబోతున్నామని చెప్పేసి ప్రభుత్వమే లీకేజీలు చేసి ఆ రకంగా ప్రచారం చేస్తూ ఉంది. భారీగా నల్లధనం ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళందరూ ఇప్పటివరకే సర్దుబాట్లన్నీ చేసుకున్నారు. అలాగే గత వారం రోజుల క్రితమే చంద్రబాబు నాయుడు గారు నేను డిమాండ్ చేస్తున్నానంటే ఆయనకి అప్పటికే ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నది, నేను డిమాండ్ చేస్తున్నానని చెప్పేసి ఓ ప్రకటన కూడా చేశారు. అంటే తెలుగుదేశం వాళ్ళందరినీ హెచ్చరిక చేశారు, మీరు అన్ని ఏర్పాట్లు చేయండి అని రాబోతుంది. వాస్తవంగా నల్లధనాన్ని నిజంగానే, ఎందుకంటే దొంగ నోట్లను చలామణి చేసుకోవడానికి వైట్గా మార్చుకోవడానికి గతంలో స్కీమ్ పెట్టారు. ఆ స్కీమ్లో పెద్ద డబ్బులు రాలేదు, దాన్ని వైండ్ అప్ చేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్త స్కీము పెట్టారు. ఈ స్కీమ్లో కూడా సామాన్య ప్రజలకేమో 31 దాకా గడువు ఇచ్చారు. డిసెంబర్ 30 దాకా పెద్ద వాళ్ళందరికీ మళ్ళీ చేసుకునేదానికి గడువు ఇస్తామని చెప్పన్నారు. ఈ రకంగా దొంగ డబ్బుని అన్నింటినీ చేసుకోవడానికి పెద్దవాళ్ళకి అవకాశం ఇచ్చే తప్ప ఇంకోటి నిజంగానే వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే అన్ని రకాల చర్యలు ఒకే సందర్భంలో ఒకే గుండుకొత్తగా అమలు చేసి ఆ రకంగా ఎలిమినేట్ చేస్తే ఏమన్నా కొంత మేలు జరుగుతుంది. అటువంటి పద్ధతిలో చేయలేదు. రెండవది ఏంటంటే ఈరోజు 500, 1000 చేశారు, రేపు 1000, 2000, 500 కొత్త ఇస్తూ ఉంటున్నారు. ఆ కొత్త వాటితోటి మళ్ళీ నల్ల డబ్బు ప్రారంభం కాదనేమి లేదు. కాబట్టి ఈ నోట్లని రద్దు చేయడం లేకపోతే కొనసాగించడం అని చెప్పేసి నల్ల డబ్బును నియంత్రణ చేయడంలో చాలా చిన్న భాగం. అసలు ఒకవైపు పాకిస్తాన్, ఇండియా మధ్య తీవ్రవాద సమస్య నెలకొన్నటువంటి నేపథ్యంలో ఆ తీవ్రవాదులు కూడా ఎక్కువ బ్లాక్ మనీ 500, 1000 రూపీస్ నోట్ని చేస్తారు. కాబట్టి ఇది కూడా వాళ్ళకి పెద్ద సవాల్గా తీసుకొచ్చింది. దీన్ని కూడా కట్టడి చేయొచ్చు అని చెప్పి మోడీ చెప్తున్నారు. ఇది కూడా మళ్ళీ ఇంకొక డొంక తిరుగుడదే. పాకిస్తాన్ నుంచి వచ్చేది అక్కడ నుంచి నల్ల డబ్బు కాదు, అది నకిలీ డబ్బు, అది దొంగ డబ్బు. అంటే కౌంటర్ఫీట్ కరెన్సీ వస్తుంది. రేపు 2000కైనా పంపిస్తారు, 1000కైనా పంపిస్తారు, రేపు నువ్వు 10,000 నోటైనా పంపిస్తారు. దొంగ నోటు చలామణి చేసే వాళ్ళకి, ఆ యంత్రాలు ముద్రించే వాళ్ళకి అది ఎప్పుడు ఉంటుంది. నువ్వు దాన్ని ఈ చర్యతోటి నిరోధించలేవు. అది కూడా ఒక ముఖ్యమైన చర్య అనుకుంటే ఈరోజు నల్ల డబ్బును జమ చేయడం, నకిలీ నోట్లని నియంత్రణ చేయడం, నోట్లు మార్చడం, వీటన్నిటిని ఒకేసారి తీసుకోమనండి. డబ్బులు ఉన్న వాళ్ళందరూ వాటిని అన్నింటి సర్దుబాటు చేసుకున్న తర్వాత ప్రజలను ఇబ్బంది పెట్టే పద్ధతి. అందుకని మేము చెప్తుంది నల్ల డబ్బుని మీరు నిరోధించాలని చిత్తశుద్ధి. అంటే ఎందుకంటే నల్ల డబ్బు ఎవరి దగ్గర ఉంది? ఈరోజు రాజకీయ నాయకుల దగ్గర ఉంది. వాళ్ళు చేసే పెళ్లిళ్ళు చూడండి, వాళ్ళు వాడే కార్లు చూడండి, వాళ్ళు చేసే జల్సాలు చూడండి, రాజకీయ నాయకుల దగ్గర ఉంది. పెద్ద కోటీశ్వరుల దగ్గర కార్పొరేట్స్ ఉంది. వాళ్ళు కొనే గుర్రాలు చూడండి, వాళ్ళు ఆడే జోదాలు చూడండి, వాళ్ళు సింగపూర్లో, హాంకాంగ్లో ఖర్చులు పెట్టే చూడండి. అక్కడ ఉంది నల్ల డబ్బు. వాళ్ళు నియంత్రణ చేసేదానికి, అటువంటి వాళ్ళని చేసేదానికి మొత్తం సమగ్రమైన చర్యలు అనేవి ఒక గుండుగొత్తుగా ఒకసారి తీసుకోకుండా పీసిమీలుగా ఈ రకంగా చేయడం ద్వారా వాళ్ళు తప్పించుకునే దానికి, బ్లాక్ మనీ, వైట్ మనీ చేసుకునే దానికి, ఈ ప్రాసెస్లో ప్రజలను ఇబ్బందులు పెట్టేదానికి తప్ప ఇది ఏమి ఉపయోగపడలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా నల్లధనాన్ని బయటికి తీసుకొచ్చేందుకు పూర్తి స్థాయిలో ఉపయోగపడట్లేదని చెప్పేసి రాఘవులు గారు చెప్తున్నారు. కెమెరామెన్ రవితో చారి, ఎన్టీవీ.